తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ప్రజా చైతన్యం ఛానల్ తరఫున సిన్సియర్గా చెప్తున్నా, లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. ఒకే ఒక్క క్వశ్చన్ దాన్ని కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్ అయినా టార్గెట్ పెట్టుకున్నా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఈ కామెంట్తో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరిగ్గా 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. అలా చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్టే చేశారు, తప్పు చేశారు. ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు జగన్ సపోర్టర్ అయినా వ్యతిరేక అయినా కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఇది ఒక సర్వే లాంటిది. ఈ సర్వే చాలా దూరం వరకు వెళ్తుంది. 2023 సెప్టెంబర్ 9 కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర రాజకీయాలను వణికించిన ఒక అతిపెద్ద సంఘటన జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో మహామహులను సైతం మట్టి కరిపిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న వ్యక్తి, అది కూడా ఏనాడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దాఖలాలు లేని మనిషిని ఒక్కసారిగా అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సిఐడి అధికారులు ఆయన నంద్యాలలో అదుపులో తీసుకుని దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు తరలించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఆ అరెస్టు వ్యవహారం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని కూడా ఆ ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. అయితే ఈ ప్రాజెక్టులో దారుణమైనటువంటి స్కామ్ ఉందని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత సిఐడితో విచారణ జరిపించింది. ఈ విచారణలో భాగంగా అనేక సీరియస్ అంశాలు, అలిగేషన్స్ బయటపడ్డాయి, విత్ ప్రూఫ్స్ బయటపడ్డాయి. ఈ విచారణలో భాగంగానే చంద్రబాబు మీద తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని టీడీపీ అంటుంటే, లేదు సరైన ఆరోపణలతోనే అరెస్ట్ చేశామని, కోర్టులో ప్రైమా ఫేసీ కూడా మేము కరెక్ట్గానే చూపించుకోగలిగామని వైసీపీ పార్టీ అప్పట్లో చెప్పింది. 2023 సెప్టెంబర్ 8న నంద్యాలలో జరిగినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభ తర్వాత చంద్రబాబు తన బస్సులో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అర్ధరాత్రి సిఐడి పోలీసులు హఠాత్తుగా మోహరించారు. తెల్లవారుజామున 6 గంటలకి డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో బృందం ఆయన అరెస్ట్ చేసింది. రాత్రంతా ఆయన్ని విశ్రాంతి తీసుకోలేకుండా వేధించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి జైల్లోనూ సౌకర్యాలు కల్పించకుండా వేధింపులు కొనసాగించారని కూడా టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించి ఉన్నారు. 2023 ఆగస్టు 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు బయలుదేరినప్పుడు దారి పొడవునా వేలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణానికి 14 గంటలు పట్టింది. ఇక ఆ సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించుకు రావడానికి నిరాకరించింది ప్రభుత్వం. ఆ సమయంలో ఆయన నడి రోడ్డు మీద పడుకోవడం, జనసైనికులు ఆయన తోడుగా భారీ ర్యాలీలో రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పరిణామాల్లో కూడా టీడీపీ ఎన్నికల్లో పొత్తు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో చేరడంతో 3 పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చాయి. ఈ క్రమంలో 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లో కూడా కూటమి 21 స్థానాలు గెలవగా వైసీపీకి 4 స్థానాలే వచ్చాయి. జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితుంది. అయితే జగన్ అంతటి ఘోర పరాభవం ఎదుర్కొనడానికి ప్రధాన కారణం అంటే చంద్రబాబు అరెస్టేనని కొంతమంది వైసీపీ సపోర్టర్లు అంటారు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటారు. సో మీరేమంటారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్లే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోయారని మీరు నమ్ముతున్నారా? అవును లేదా కాదు? ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.